ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన సత్యజీవ మార్గం టీవీ కార్యక్రమ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృపను బట్టి మరొకసారి మీతో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క వారపు ఎపిసోడ్ని మనం ప్రారంభించుకుందాం. దేవుడు మనతో ఈరోజు మాట్లాడాలనుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేను మీతో చర్చించాలని భావిస్తున్నాను. అదేంటంటే ఆ నలుగురా ఆ ఒక్కడా అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. అంశం పేరు మరొకసారి ఆ నలుగురా ఆ ఒక్కడా. ప్రియులారా, దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి మాటల లోతుల్లోనికి మనం వెళ్తే పరమార్థం మనకు అర్థమవుతుందన్న సంగతి మనం గుర్తెరగాలి. దేవుడు రాయించినటువంటి మాటలు కేవలం పైపైన చదువుకుంటూ వెళ్తే మనకు అర్థం కాదు. అందుకే దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి మాటల సారం అర్థం కావాలంటే లోతుల్లోనికి వెళ్ళి నేర్చుకోవాలి అన్నది దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి మాటలు. ఆ మాటలను మనం ఒకసారి గమనిస్తే ప్రసంగి గ్రంథంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట తన భక్తుడి ద్వారా రాయించడం జరిగింది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రియులారా, దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి మాట మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును అన్నటువంటి మాట రాయబడింది. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చాలామంది ఈ మాటను అపార్థం చేసుకోవడం జరిగిందండి. అపార్థం అని ఎందుకంటున్నానంటే దేవుడు రాయించినటువంటి మాటను ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవడం జరిగింది. దేవుడు ఇక్కడ ఒక సూచనను లేదా ఒక సూత్రాన్ని రాయడం జరిగింది, ఒక క్రమాన్ని రాయటం జరిగింది. మన్ను అన్నది మంటి నుండి వచ్చినటువంటి ఈ దేహం, మన్నైనటువంటి ఈ దేహం తిరిగి మరలా మంటికి చేరాలి. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ దేవుని యొద్దకు తిరిగి పోవాలి అన్నది ఒక క్రమం అన్నది దేవుడు రాయించాడు. ఒక సూత్రంగా దేవుడు రాయించాడు. ఒక క్రమమైనటువంటి పద్ధతిని దేవుడు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూడగలం. అయితే ఈరోజు మన్నైనది తిరిగి మరలా మంటికి చేరుతుంది, కానీ మన ప్రమేయం ఉన్నా లేకపోయినా మన్నైనది మరలా మంటికి చేరుతుంది. కానీ దేవుడు దయచేసినటువంటి ఆత్మ మాత్రం తిరిగి దేవుని సన్నిధికి చేరుతుందా? ఇది ప్రశ్నార్థకం అండి. దేవుడు దయచేసినటువంటి ఆత్మ తిరిగి దేవుని యొద్దకు చేరుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు ఇది గమనించకే తిరిగి మరలా ఆత్మ అన్నది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఎటైనా సరే వెళ్ళిపోతుంది. మంటి నుండి వచ్చినటువంటి ఈ శరీరం మంటికి చేరిపోతుంది కదా, ఖచ్చితంగా ఆత్మ కూడా దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది అన్నటువంటి భావనలో మానవ సమాజం అంతా ఉంది. కానీ ఏది సత్యం ఏది నిజం అన్నది మనం గమనిస్తే మంటి నుండి వచ్చినటువంటి దేహం మంటికి వెళ్ళిపోతుంది, కానీ దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ మాత్రం దేవుని యొద్దకు చేరుతోందా లేదా? పిల్లరా, ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ ఏంటంటే అండి, ఒక అమ్మాయి కళాశాలలో చదువుతూ, ఇంటర్మీడియట్ విద్యార్థిని కళాశాలలో చదువుతూ ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది. తనకున్నటువంటి ఆ పరిస్థితుల ప్రభావం వలనో, చదవటం అన్నది ఇష్టం లేకనో, లేదా స్నేహితుల మధ్య గొడవలు వచ్చో, ఏదో ఒక సందర్భం, ఏదో ఒక పరిణామం జరిగి ఆ పరిణామానికి అదనుగా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే నేను తనువు చాలించాలి, నేను ఆత్మహత్య చేసుకోవాలి అన్నటువంటి నిర్ణయం తీసుకునింది. పిల్లరా, ఏం చేసిందంటే ఆమె శరీరాన్ని బలవన్మరణం, తనకు తాను చంపుకోవటం, తనకు తాను మరణించటం అన్నది జరిగింది. ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అంటే ఈ ఉరి వేసుకొని చనిపోయే ముందుగా ఆమె ఒక లెటర్ రాసింది. దాన్నే సూసైడ్ నోట్ అంటారు. సూసైడ్ చేసుకోవడానికి ముందుగా తను చెప్పాలనుకున్నటువంటి మాటలని ఒక సూసైడ్ నోట్లో రాసి మరణించడం అన్నది జరిగిందండి. ఆమె చనిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, సూసైడ్ నోట్ను తీసుకున్నారు. ఆ సూసైడ్ నోట్లో రాసినటువంటి మాటలు చదువుతున్నారు. ఏ మాటలు అంటే అండి, ఆమె అంటుంది,
అమ్మా నాన్న, నా గురించి మీరు ఏడవద్దు, నా గురించి మీరు బాధపడద్దు, ఎందుకంటే నేను హాయిగా మరణిస్తున్నాను. ఈ లోకం లేదా ఇక్కడున్నటువంటి పరిస్థితులు, ఈ యొక్క చదువు నాకు నచ్చలేదు కాబట్టి నేను చనిపోతున్నాను అని రాసి, మీరు నా గురించి ఏమాత్రం బాధపడద్దు, నేను దేవుడి దగ్గరికి వెళుతున్నాను అని రాసిందండి. పిల్లరా, దేవుడి దగ్గరకు వెళుతున్నానన్నటువంటి భ్రమలో ఆమె రాసినటువంటి ఆ ఉత్తరం చదవగానే అర్థమవుతుంది. నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, చనిపోతే వెంటనే వెళ్ళాల్సింది దేవుడి దగ్గరికి అన్నటువంటి భావన వచ్చేసింది. చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఈరోజు ఎవరైనా సరే అండి, ఎవరైనా వారి మనసులో ఉన్నది ఒకటే. ఇంట్లో ఉన్నటువంటి ఒక కొడుకు అడుగుతున్నాడు నాన్నని, నాన్న నాన్న ఫోటోలో ఉన్నటువంటి తాతయ్య ఫోటో చూపించి, ఫోటోలో ఉన్నటువంటి తాతయ్య ఎక్కడున్నాడు, తాతయ్య రాడేంటి, ఎప్పుడు కనబడేంటి, తాతయ్య కేవలం ఫోటోలోనే ఉన్నాడేంటి అని అడిగినటువంటి ప్రశ్నకు నాన్న ఇచ్చే సమాధానం ఏంటో తెలుసండి? నాన్న, తాతయ్య రాడు, తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళాడు, తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ఇక రాడు, దేవుడి దగ్గర హాయిగా ఉన్నాడు అని చెప్పి ఆ సమాధానం ఆ పిల్లవాడికి ఇస్తాడు. ఈ పిల్లవాడి మనసులో ఏమని ఉంటుందో తెలుసండి? మరణించిన ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారన్నటువంటి భావన వచ్చి పడింది. ఆ అమ్మాయి కూడా చనిపోవడం కారణం, ఆ అమ్మాయిలో ఈ యొక్క సమస్యలు ఇవన్నీ తట్టుకోలేక, ఇదిగో ఇక్కడున్నటువంటి కష్టమే నేను భరించలేకపోతున్నాను, నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, హాయిగా ఉంటాను అన్నటువంటి భావన వచ్చిందండి. ఎంత పొరపాటు అంటే, దేవుడు ఇక్కడ రాయించింది ఒక నియమం అండి, ఒక పద్ధతి చెప్పాడు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్నది నియమం, వెళుతుందో లేదో అన్నది ఈ భూమి మీద మనం బ్రతికే బ్రతుకును బట్టి ఉంటుంది. అది ఎవరు గమనించడం లేదు. ఈరోజు ఈ భూమి మీద మనం ఎలా బ్రతుకుతున్నామో దానిని బట్టి ఆత్మ దిశ అన్నది మారుతుంది అన్నది ఎవరు అర్థం చేసుకోవటం లేదు. ఈరోజు మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు అన్నది దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతున్నామా లేదా? దేవుడి కొరకు బ్రతికి మరణిస్తుంటే ఆ బ్రతికి మరణించిన వారి ఆత్మలు దేవుని సన్నిధానానికి చేరుకునే అవకాశం ఉంది. ఎక్కడ చూసినా కూడా స్వర్గస్థులైరి, సమాధుల పైన లేదా పేపర్లో ప్రకటనలు ఇచ్చేటప్పుడు చనిపోయినటువంటి వ్యక్తుల గురించి ఉద్దేశించి వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు, స్వర్గస్థులైరి, పరలోక ప్రయాణం, ప్రభువు సన్నిధికి చేర్చుకొనబడిరి. అంటే ఇలాంటి మాటలన్నీ ఎలాంటి ప్రేరేపణకు, ఎలాంటి భావనకు నాంది పలుకుతున్నాయంటే, మరణించిన ప్రతి ఒక్కరూ డామ్ షూర్గా, ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అన్నటువంటి భావన మనుషుల్లో ఏర్పడింది. ఈ భావన అన్నది సరైనది కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథములో మరణించిన ప్రతి ఒక్కరూ, ఒక్కరి ఆత్మలు నెమ్మది పొందే స్థలానికి, అనగా దేవుడు తను చేర్చుకునేటటువంటి ఆ స్థలానికి వెళ్ళలేదు అని చెప్పి సూచిస్తున్నాయి. ప్రతి ఒక్కరి ఆత్మ, మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మ దేవుడి సన్నిధానానికి చేరటం లేదు. అది మరి దేనితో ముడిపడి ఉంది అని అంటే మన చేతుల్లో ఉంది, మనము బ్రతికేటటువంటి విధానములో ఉంది. ఈరోజు మానవ శరీరాన్ని ఉద్దేశించి మనిషి అనుకుంటున్నటువంటి మాట, మానవ శరీరం మట్టికెళ్ళిపోతుంది. మానవ శరీరములో అప్పటి వరకు తనను నడిపించినటువంటి ఆత్మ మాత్రం అది దేవుడిది కదా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అని అంటున్నాడు. పొరపాటు. ఏమంటే ఈ యొక్క మరణించినటువంటి ఈ వ్యక్తిని శ్మశానానికి తీసుకుని వెళ్ళటానికి, మరణించినటువంటి ఈ వ్యక్తిని శ్మశానానికి తరలించటానికి నలుగురు వ్యక్తులు కావాలండి. అందుకే సమాజం నలుగురిని సంపాదించుకోవాలి జీవితకాలంలో అని చెప్పింది. ఈ సమాజంలో ఉన్నటువంటి పెద్దవారు చెప్పినటువంటి మాట ఏంటంటే అండి, సమాజంలో మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఎలా ఉండాలంటే నలుగురిని సంపాదించుకోవాలి. కారణం, చివరలో మన పాడే మోసేది ఆ నలుగురే, మన శవాన్ని మోసేది ఆ నలుగురే. నలుగురు మన కొరకు బ్రతికేటటువంటి వారు, లేదా మన గురించి ఆలోచించేటటువంటి వారు, మన మేలు కోరేవారు, మన శ్రేయోభిలాషులు అన్నటువంటి వారిని నలుగురిని సంపాదించుకోవటం చాలా ప్రాముఖ్యం అని ఈరోజు ఉన్నటువంటి సమాజం చెబుతూ వస్తుంది. కారణం ఏంటంటే
చనిపోయిన తర్వాత మన యొక్క శరీరాన్ని లేదా మన యొక్క శవాన్ని మోయటానికి నలుగురు వ్యక్తులు కావాలి. 4 వైపులా నలుగురు వ్యక్తులు. ఆ నలుగురు వ్యక్తులు మోసుకుంటూ శ్మశానానికి తీసుకుని వెళ్తారు. అంటే ఈరోజు ఒక మనిషి శ్మశానానికి వెళ్ళటానికి అర్హత ఏమీ అవసరం లేదండి. ఆ వ్యక్తి చనిపోయి ఉంటే చాలు. ఆ వ్యక్తి మరణించి ఉంటే ఆ మరణమే అర్హత శ్మశానానికి వెళ్ళిపోవటం. కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం చాలా అర్హత ఉండాలండి. ఆత్మ అర్హత సంపాదించుకోలేకపోతే ఆత్మ దేవుని సన్నిధానానికి చేరదు. ఇది సత్యం, నిజం. దేవుడు చెప్పాలనుకున్నటువంటి, దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి మాటల పరమార్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఒక మనిషి మట్టికి చేరిపోవాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మరణిస్తే చాలు, మట్టికి వెళ్ళిపోతాడు. అది పూడ్చటమో కాల్చటమో ఏదో ఒకటే. అనాథ శవాలను సైతం ఈరోజు ప్రభుత్వం వారు లేదా కొన్ని అనాథ శరణాలయాల్లో ఉన్నటువంటి దాతలు, గొప్పవారు, పెద్దవారు, మంచి మనసున్నవారు అనాథ శవాలను సైతం తీసుకుని వెళ్ళి పూడ్చిపెట్టడమో కాల్చటమో దహన సంస్కారాలు చేయటం అన్నది మనం గమనిస్తూ ఉన్నాం. సమాజంలో ఉన్నారు అలాంటి వారు, మంచి పనులు చేస్తున్నారు. అలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి వారు కూడా సమాజంలో ఉన్నారు. కానీ మనిషి మరణించిన వెంటనే శ్మశానానికి వెళ్ళిపోతాడు చాలా సామాన్యంగా. కొంతమంది అయితే చాలా సామాన్యంగా వెళ్ళిపోవడం చూస్తున్నాం. కొంతమంది గొప్పవారైతే, మరణించినటువంటి వారిలో ధనవంతులైతే కొంచెం ఆడంబరంగా హంగు ఆర్భాటాలతో వెళ్ళటం మనం చూస్తున్నాం శ్మశానానికి. ఎవరైనా వెళ్ళవలసింది అదే చోటుకి, శ్మశానానికి. ఆ వెళ్ళాల్సినటువంటి చోటుకు వెళ్ళటానికి అర్హత అవసరం లేదు. చనిపోయిన ప్రతి ఒక్కరిని మట్టికి చేరుస్తుంది ఈ లోకం. మట్టికి తీసుకుని వెళుతుంది ఈ లోకం. ఒకవేళ మట్టికి చేర్చకపోయినా, అంటే పోడ్చి పెట్టకపోయినా, సమాధి చేయకపోయినా కొన్నాళ్లకు ఆ శవం కుళ్ళి మట్టిలో కలిసిపోతుంది. ఎక్కడ వదిలేసినా కూడా, ఆ శవం అన్నది ఎక్కడ వదిలేసినా కూడా అది మట్టికి చేరిపోతుంది. అంటే ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఒక మనిషి శరీరాన్ని మట్టికి చేర్చటానికి ఎవరు శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి క్వాలిటీస్ ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ మనిషిని బ్రతికిస్తున్న, మనిషిని నడిపించిన, అంతవరకు మనిషిని నడిపించిన ఆత్మ మాత్రం దేవుని సన్నిధానానికి చేరాలంటే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవాలంటే, దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఈ శరీరంలోనికి, ఈ శరీరాన్ని విడిచి తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళాలంటే అర్హత ఉండాలి. అయితే ఈరోజు సమాజం అనుకున్నది కేవలం నలుగురిని సంపాదించుకుంటే చాలు ఈ భూమి మీద అని అనుకున్నది. ఈ నలుగురు మన యొక్క మేలు కోరేవారుగా ఉంటారు, మనల్ని చనిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకుని వెళ్ళేవారుగా ఉంటారని భావించిందండి. కానీ దేవుడు చెప్పాలనుకున్న సత్యం ఏంటో తెలుసండి, మనిషికి కావలసింది ఆ నలుగురు మాత్రమే కాదు, ఆ ఒక్కడిని కూడా సంపాదించుకోవాలి. ఏమండి, ఆ నలుగురిని ఎలాగైతే సంపాదించుకునేందుకు ఎంత మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో, ఎంత మంచి కార్యాలు చేస్తామో, మన ఆప్తుల దగ్గర ఎంత చక్కగా బ్రతుకుతామో, కానీ ఆ ఒక్కడిని సంపాదించుకోలేకపోతే, ఆ ఒక్కడి వాడిగా నువ్వు మారకపోతే శరీరం మాత్రం శవంగా శ్మశానానికి వెళ్ళిపోతుంది, ఆత్మ మాత్రం నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుందండి. కేవలం నలుగురిని మాత్రమే సంపాదించుకొని ఈ భూమి మీద నీ యొక్క శవాన్ని మోయటానికి, ఆ పాడెను ఎత్తటానికి నలుగురిని సంపాదించుకొని మరణిస్తే నీ ఆత్మ దేవుని దగ్గరికి చేరదు. ఆ నలుగురితో పాటు ఆ ఒక్కడిని కూడా సంపాదించుకోవాలి. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వారు ఎంతో కష్టపడతారు. పుట్టిన దగ్గర నుండి పెరిగి పెద్దయ్యి మరణించేంత వరకు, మరణ దశ వచ్చేంత వరకు ఎంతో కష్టపడతారు. 60 సంవత్సరాల జీవితకాలాన్ని పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళిపోయి రిటైర్ అయిపోయి తన శేష జీవితాన్ని ఇక ఎంత ఆస్తులు సంపాదించాను, ఎంత ధనాన్ని కూడబెట్టాను,
ఏమేమి గొప్ప కార్యాలు చేశానో, ఇంతవరకు ఎన్ని సర్వీసులలో నేను నేను జీవించాను, ఏ సర్వీసుల్లో నేను కాలం గడిపాను, ఏ అధికారాలను చేపట్టాను, ఎలాంటి కార్యాలకు నేను నాంది పలికాను అన్నటువంటి వాటన్నిటిని నెమరు వేసుకుంటూ ఉంటారు. అప్పటి వరకు తనకు వచ్చినటువంటి సంభవించినటువంటి రోగాలతో కొట్టుమిట్టాడుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళుతూ వస్తూ, ఆసుపత్రిని సందర్శిస్తూ వస్తూ వెళుతూ, చిట్ట చివరికి డాక్టర్ ఇక రావద్దు అని చెప్పేంత వరకు వెళుతూ, డాక్టర్ అంటారు ఇక మొత్తం ఇక నీకు నచ్చినది అన్నీ చనిపోయే ముందు, ఇంకా చావటానికి కొద్ది రోజుల ముందు లేదా కొద్ది గంటల ముందు కానీ కొద్ది రోజుల ముందు కానీ అతను చెప్పేటటువంటి మాట, డాక్టర్ ఇక అన్నీ తినేయి అనేంత వరకు మనం జాగ్రత్తగా మందులు మింగుతూ వస్తాం, ట్యాబ్లెట్స్ తింటూ వస్తాం. ఇక ట్యాబ్లెట్స్ మానేయి, ఇక నీకు నచ్చింది తినేయి అనేంత వరకు అలాగ చేస్తూ ఉంటామండి. అలా అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఇక అన్నీ మానేయమన్నాడు, ఇక అన్నీ మానేయమన్నాడు డాక్టర్ అని చెప్పినప్పుడు వీళ్ళరా ఇంట్లో ఉన్నటువంటి అందరినీ పిలుస్తామండి. 60 సంవత్సరాలు దాటి రిటైర్ అయిపోయి ఇక శేష జీవితాన్ని ఇంట్లో గడుపుతూ రోగాల బారిన పడి చనిపోవటానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి లోకంలో అందరినీ సంపాదించుకున్నాడు, ఆస్తులను సంపాదించాడు, ధనాన్ని కూడబెట్టాడు, అంతా తన వశమైనప్పుడు డాక్టర్ ఇక అన్నీ తినమన్నప్పుడు, ఇక డాక్టర్ తన దగ్గరికి రావద్దని చెప్పినప్పుడు అందరినీ తన దగ్గరికి పిలుస్తాడండి. ఇంట్లో ఉన్న వారందరినీ, భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు ఉంటే మిత్రులు, అందరినీ పిలిచి అంటే ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా అండి, ఆస్తి పంపకాలు. పెద్దోడా నీకు పలానాది, చిన్నోడా నీకు పలానాది, అమ్మాయి నీకు ఇది, అంటే ఎంత చక్కగా ఆస్తులన్నింటినీ పంపకం చేసి వీరందరి దగ్గర ఇదిగో ఇలాగ చేయటం వల్ల ఇక చనిపోతే నన్ను చక్కగా దహన సంస్కారాలు గావించి చక్కటి సమాధి పాలరాతితో సమాధి నిర్మించి ఆ సమాధిని అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది అందరికీ మంచి మంచి భోజనాలు పెట్టి దినం రోజున ఎంతో గ్రాండ్గా తన గురించినటువంటి పెద్ద ప్రకటన పేపర్లో వేసి తనను బాగుగా జ్ఞాపకం పెట్టుకుంటారన్న భావన, తపన. అంటే ఇంతమందిని సంపాదించుకోవడానికి, ఇంతమంది హృదయాలను దోచుకోవటానికి, ఇంతమందిని ఆకట్టుకోవటానికి తను 60 సంవత్సరాలు కష్టపడినటువంటి కష్టాన్ని, తన 60 సంవత్సరాలు దాచిపెట్టినటువంటి ధనాన్నంతటిని వెచ్చిస్తాడు. కేవలం మరణించిన తర్వాత తనను చక్కగా పాతి పెడతారన్న ఉద్దేశంతో, మరణించిన తర్వాత తను సంవత్సరాల పాటు తనను జ్ఞాపకం పెట్టుకుంటారన్న ఉద్దేశంతో. ఇంతమందిని సంపాదించుకున్నాము, ఇంతమందికి ఇన్ని సేవలు చేశాము, ఇంత ధనాన్ని చివరగా అన్ని పంపకాలు చేశాము, కానీ ఆ ఒక్కడిని సంపాదించుకున్నామా 60 సంవత్సరాల జీవిత కాలంలో. తన యొక్క శేష జీవితంలో ఇక ఆ ఒక్కడు కూడా గుర్తుకు రాలేదా? 60 సంవత్సరాలంటే గుర్తుకు రాలేదు, శేష జీవిత కాలంలో అయినా గుర్తుకు రాలేదా? గుర్తుకు రాడండి, గుర్తుకు రాడు. బైబిల్లో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, గొప్ప చక్రవర్తి రాజు దావీదు గారు మరణించే సమయానికి, యాకోబు గారు ఉన్నారు, యాకోబు గారు మరణించే సమయానికి తన పిల్లలందరినీ పిలిచి వారితో చెబుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసండి? ఇదిగో పిల్లారా, నేను దేవుని నీతి న్యాయాలను అనుసరించి నడిచాను, నేను దేవుణ్ణి సంపాదించుకున్నాను, దేవుని మార్గములో నడిచాను, మీరు కూడా ఆ మార్గంలో నడవాలి, మీరు కూడా ఆ మార్గంలో నడవాలి అన్నటువంటిది వారికి బోధించినటువంటి బోధ తను మరణించటానికి కొద్ది క్షణాల ముందు. ఈరోజు అలా ఎవరు చెబుతున్నారు? ఈరోజు ఎవరు చెప్పటం లేదండి. అన్నింటినీ అందరికీ పంపకాలు చేసి తను హ్యాపీగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడే తప్ప, నేను ఇక చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానన్న ధీమాతో ఉన్నాడే తప్ప, తను అప్పటి వరకు కూడబెట్టినటువంటి ధనాన్నంతటిని ఎక్కడెక్కడ ఏమేమి దాచిపెట్టినా అవన్నీ చెబుతున్నాడే తప్ప యేసుక్రీస్తును సంపాదించుకున్నానా లేదా అన్నది అప్పటికి కూడా గుర్తుకు రావటం లేదండి. ఈరోజు ఆ నలుగురి కంటే ఆ ఒక్కడు చాలా ప్రాముఖ్యం. ఆ ఒక్కడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనము,
14వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి గమనిస్తే అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గమేలాగు తెలియనని ఆయన అడుగగా యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కుండబద్దలు కొట్టారండి. ఎంత కరాఖండిగా చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, నేనే మార్గాన్ని జీవాన్ని సత్యాన్ని, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ వెళ్ళలేరు. ఆత్మ తండ్రి యొద్దకు, దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళాలంటే ఆ నలుగురు కంటే ఆ ఒక్కడు ప్రాముఖ్యం. ఆ ఒక్కడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ ఒక్కడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ ఒక్కడు చెబుతున్నటువంటి మాట, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు. ఈరోజు అన్ని సంపాదించుకున్నావేమో, అన్ని కూడబెట్టుకున్నావేమో, లేదా అందరినీ ఆప్తులనందరినీ దగ్గర పెట్టుకున్నావేమో, సంపాదించుకున్నావేమో, వాళ్ళ హృదయాలను నువ్వు దోచుకున్నావేమో, వాళ్ళ హృదయాలలో చెరగని స్థానాన్ని నువ్వు సంపాదించుకున్నావేమో, కానీ నీ హృదయంలోనికి యేసుక్రీస్తుని అంగీకరించావో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి పరీక్షించుకో. యేసును సంపాదించుకున్నావా లేదా? యేసు మార్గంలో నడవటానికి నిశ్చయించుకున్నావా లేదా? ఆ ఒక్కడిని అంగీకరించటానికి ఇంకా మనసు రావటం లేదా? అయితే ఆత్మ నరకానికే. అయితే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళదు. శరీరం మాత్రం హ్యాపీగా చక్కగా గ్రాండ్గా సమాధి అయిపోతుంది. నీ సమాధి కూడా తలతలా మెరిసిపోతూ ఉంది. 10 మంది చూడటానికి మెచ్చుకోలు విధంగా ఉంటుంది. కానీ ఆత్మ మాత్రం నిత్యాగ్ని దండనలో కాలిపోతూ ఉంటుంది. ఏమండి, ఇక్కడ ఆ నలుగురిని సంపాదించుకోవటం ప్రాముఖ్యమా? ఇక్కడ ఆ ఒక్కడిని సంపాదించుకొని మరణించడం ప్రాముఖ్యమా? ఇలా ఎంతో మంది భక్తులు ఆ ఒక్కడి కోసం బ్రతికారండి. ఈ భూమి మీద భూముల కోసమో, భూమి మీద ధనం కోసమో, ఈ భూమి మీద వ్యక్తుల కోసమో, ఈ భూమి మీద బంధువుల కోసమో, మిత్రుల కోసమో బ్రతకలేదు. ఒకవేళ బ్రతికినా వారి కొరకు బ్రతికినా వారిని దేవునిలో నడిపించడానికి వారి కొరకు బ్రతికారు తప్ప, దేవునిని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ యేసును అంగీకరించి యేసే జీవితంగా బ్రతికారు. ఒకనాడు పౌలు గారు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు అనంటే, ఆయన తన జీవిత కాలంలో ఎంతో మందిని సంపాదించుకున్నా కూడా క్రీస్తును మాత్రం వదలలేదు. క్రీస్తు బ్రతుకుట క్రీస్తే అని అన్నాడు, చావైతే నాకు లాభం అన్నాడు. ఎందుకంటే ఆ క్రీస్తే పరలోకాన్ని ఇచ్చేది. ఈరోజు నీకు నాకు పరలోకాన్ని ఇవ్వాలి అనంటే ఆ నలుగురు ఎవరు? నీ పాడెను లేదా నీ శవాన్ని శ్మశానం వరకు మోసుకొని వెళ్ళగలరే తప్ప, నీకు మంచి సమాధి నిర్మించగలరే తప్ప, ఒక 10 సంవత్సరాల పాటు నీ పేరిట జ్ఞాపకార్థ కూడికలు ఏర్పాటు చేయగలరే తప్ప, నీకు పరలోకాన్ని ఇచ్చేది ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు కానే కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని సంపాదించుకుంటే, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారిని నీవు బ్రతికిన జీవిత కాలములు మరణించటానికి ముందుగా క్రీస్తును ధరించుకుని నువ్వు మరణించకపోతే, క్రీస్తును సంపాదించుకుని నువ్వు మరణించకపోతే పరలోకం దక్కదు. ప్రియ సోదరా, ఆలోచించు. ఈ రోజుటికి ఎవరైనా క్రీస్తును అంగీకరించకుండా, క్రీస్తును సంపాదించుకొనకుండా మీ ఇష్టానుసారం బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉన్నారా? ఈ మాటలు వింటున్న వారిలో నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. యేసుక్రీస్తును నీ స్వరక్షకుడిగా అంగీకరించు. ఆ స్వరక్షకుడిని సంపాదించుకుంటే, ఆ ఒక్కడిని సంపాదించుకుంటే నీకు పరలోకాన్ని ఇచ్చేది ఆ ఒక్కడే. గుర్తుపెట్టుకో పిల్లరా. ఒక దొంగ అప్పటి వరకు దొంగతనాలు చేసి పట్టుబడి యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు ఇరుప్రక్కల 2 దొంగలను సిలువ వేశారు. ఆ సిలువ వేయబడిన దొంగలలో ఒక దొంగ అంటున్నాడండి. ఆ మాట చూద్దాం మనము. లూకా సువార్త 23వ అధ్యాయము 40, 41, 42, 43 వచనాలు ఒకసారి మనం గమనిస్తే ఆ సందర్భం. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అది శిక్షావిధిలో ఉన్నావు కదా, గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసుక్రీస్తును చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట చెప్పారండి. అంటే ఆ సిలువలో ఉన్నటువంటి దొంగ అప్పటి వరకు అనీతిమంతుడిగా దేవునికి దూరంగా బ్రతికినటువంటి ఆయన, ఎన్నో దొంగతనాలు చేసి ఎంతో ఆస్తిని కూడబెట్టుకున్న ఆయన
మరణించే క్షణంలో ఆయనకు గుర్తొచ్చింది, నేను మరణిస్తే నా యొక్క శవం ఏమైపోతుందో ఏమో, కానీ నా ఆత్మ మాత్రం దేవుని సన్నిధానానికి చేరదు. ఇదిగో ఈయన నాతో పాటు మరణించబోతున్నటువంటి ఈయన నీతిమంతుడు, ఈయనను వేడుకుందాం అనుకున్నాడు, ఈయనను చివరిగా సంపాదించుకుని మరణిద్దాం అనుకున్నాడు. ఆయన అన్నాడు, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అంటే 43వ వచనంలో యేసుక్రీస్తు అన్నాడండి, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఈ భూమి మీద నుండి మనం ఏమీ తీసుకొని రాలేదు, ఈ భూమి మీదకి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము. కానీ యేసు మాత్రం మనల్ని ఈ భూమి మీద నుండి స్వర్గానికి తీసుకొని వెళ్ళగలడు. ఈ భూమి మీద నుండి మన ఆత్మను స్వర్గానికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మహాశక్తి ఇప్పుడు దేవుడి దగ్గర ఉంది. మహాశక్తివంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికైనా యేసును అంగీకరిస్తావని, దేవుని కొరకు బ్రతుకుతావని, క్రీస్తు మార్గంలో నడుస్తావని. ఇప్పటికైనా ఆ నలుగురి కోసం బ్రతకటం మాని, ఆ నలుగురిని సంపాదించుకునేటటువంటి పనిలో ఆ ఒక్కడిని నువ్వు తృణీకరించి, ఆ ఒక్కడిని నువ్వు పక్కన పెట్టడం మాని. ఒకవేళ ఆ నలుగురిని సంపాదించుకున్నా తప్పులేదు, కానీ ఆ నలుగురితో పాటు ఆ ఒక్కడిని సంపాదించుకోలేదా? ఈ భూమి మీద నీ కొరకు అంటూ కొంతమంది వ్యక్తులను సంపాదించుకుంటున్నావు. వాళ్ళతో పాటుగా క్రీస్తును నీవు నీ జీవితంలో సంపాదించుకోగలిగితే నీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది. దేవుడు అనుకున్నట్టు నీ జీవితం ఒకవేళ ఉండగలిగితే దేవుడు దయచేసినటువంటి ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళుతుంది. మరొక మాటను మనం చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనములో, లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనములో, ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకునే ఎడల లేక నష్టపరుచుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనము అని అంటున్నాడండి. లోకమంతా సంపాదించుకున్నాడు, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకోబోతున్నాడు. అంటే ఆత్మను నరకానికి చేర్చబోతున్నాడు. లోకమంతా సంపాదించటం ఒక ఎత్తు, క్రీస్తును సంపాదించుకోవటం మరొక ఎత్తు అని దేవుడు బైబిల్ గ్రంథంలో చెబుతున్నాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో క్రీస్తును సంపాదించుకొని అంటున్నాడు. క్రీస్తును సంపాదించుకొని అంటున్నాడండి. ఏమంటే ఈ లోకమంతా సంపాదించుకోవటం కాదు, కానీ క్రీస్తును మన జీవితంలో సంపాదించుకోవటం చాలా ప్రాముఖ్యం. ఎంతోమంది గొప్ప గొప్పవారు బ్రతికి వారు చెప్పినటువంటి మాటలు, నేను ఈ లోకంలో ఎంతో సంపాదించుకున్నాను, ఎంతో మంది హృదయాలను దోచుకున్నాను, కానీ చివరికి ఒట్టి చేతులతో నేను వెళ్ళిపోతున్నాను. ఒక అలెగ్జాండర్ చెప్పారండి. ఒక అలెగ్జాండర్ ఈ లోకాన్ని జయించటానికి ప్రపంచ జగజ్జేత అన్నటువంటి పేరు గడించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన అన్నాడు చనిపోయే ముందుగా, నా యొక్క చేతులను నా సమాధి పైనుండి పెట్టండి, మరణించే ముందుగా నన్ను మొత్తం పూడ్చిపెట్టిన తర్వాత నా యొక్క రెండు చేతులు ఇలా పైన పెట్టండి. ఎందుకో తెలుసా? నా 2 చేతులతో ఈ భూమిని, ఈ యొక్క లోకాన్నంతా జయించాలనుకున్నాను, చివరికి నేను ఏమీ తీసుకుని వెళ్ళలేకుండా పోతున్నాను. అంటే ఈ లోకమంతా సంపాదించుకొని మరణించిన, క్రీస్తును సంపాదించుకొని మరణించితే, ఈ లోకమంతా సంపాదించడం ఒక ఎత్తు, క్రీస్తును సంపాదించుకోవడం ఒక ఎత్తు. అందుకే ఆ నలుగురు ఆ ఒక్కడా అని ఎందుకన్నానంటే, పిల్లారా, ఆ నలుగురు మన శవాన్ని మోయగలరు, ఆ ఒక్కడు మన ఆత్మను తీసుకెళ్ళగలడు పరలోకానికి. ఎవరు కావాలి? ఎవరి కోసం బ్రతకడానికి నిశ్చయించుకుంటారో ఆలోచించండి పిల్లారా. ఆ ఒక్కడిని సంపాదించుకొని ఆ నలుగురిని సైతం దేవునిలోనికి నడిపించి, దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకోలు ఆయనతో పొందుకొని మరణించగలరని, మన యొక్క తనువును ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికి యేసుక్రీస్తు ప్రభుల వారిని సంపాదించుకొని ఈ లోకములో ఎంతో మందిని యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గం వైపు నడిపించి మరణించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. బ్రదర్ జి నవీన్ బాబు గారి మరిన్ని ఆత్మీయ సందేశముల కొరకు నవీన్ బాబు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.